కాళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీటీడీ లడ్డూ ప్రసాదం వివాదంలో వాస్తవాలు నిగ్గు తేల్చాలని ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని లేఖలో తెలిపారు. 100 రోజుల పాలనలో వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దారుణాలకు చంద్రబాబు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమలను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని లేఖలో వైఎస్ జగన్ వివరించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు మాట్లాడారని లేఖలో ప్రధాని మోదీకి వైఎస్ జగన్ వివరించారు. సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలన్నారు వైఎస్ జగన్. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులున్న వెంకటేశ్వర స్వామి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. గత 100 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం అన్ని అంశాల్లో ఫెయిల్ అయిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదన్నారు. కనీసం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు టీటీడీపై అబద్ధాలు చెప్పారని లేఖలో పేర్కొన్నారు. టీటీడీలో లడ్డూల తయారు చేసేందుకు వినియోగించే నెయ్యిలో కల్తీ ఉందని, అందులో జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధం చెప్పారన్నారు. తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు చెప్పిన అబద్ధాలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు వైఎస్ జగన్. కల్తీ జరిగిందని చెప్తున్న నెయ్యి ట్యాంకర్ ఈ ఏడాది జూలై 12న టీటీడీకి వచ్చిందన్నారు. దానిని పరీక్షించి అధికారులు వెనక్కి పంపేశారని చెప్పారు. అందులో నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించలేదన్నారు. దశాబ్దాల నుంచి నెయ్యిని పరీక్షించిన తర్వాతే లడ్డూ తయారీకి టీటీడీ ఉపయోగిస్తున్న విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. టీటీడీ అద్భుతమైన వ్యవస్థను కించపరిచేలా స్వామివారి లడ్డూలు జంతువుల కొవ్వుతో తయారవుతాయంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని లేఖలో మండిపడ్డారు. నెయ్యి సరఫరా చేసే ట్యాంకర్తో పాటు NABL అనుమతి పొందిన టెస్టింగ్ సంస్థ ద్వారా ప్యూరిటీ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుందని, నెయ్యి ట్యాంకర్ తిరుపతికి చేరిన తర్వాత టీటీడీ ట్యాంకర్ నుంచి 3 శాంపిల్స్ తీసుకుని వాటిని పరీక్షిస్తుందని లేఖలో పేర్కొన్నారు వైఎస్ జగన్. ఈ 3 శాంపిల్స్ పరీక్షలో పాస్ అయితేనే ట్యాంకర్ను టీటీడీ అనుమతిస్తుందన్నారు. ఒక శాంపిల్ ఫెయిల్ అయినా ట్యాంకర్ను వెనక్కు పంపించేస్తారని గుర్తు చేశారు. ఇంత అద్భుతమైన వ్యవస్థ ఉన్నా కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని చంద్రబాబు బాధ్యత లేకుండా అబద్ధాలు చెప్తున్నారన్నారు. చంద్రబాబు చేసిన అబద్ధపు ప్రచారం వల్ల టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతిందన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలంతా మీ వైపు చూస్తున్నారని, వాస్తవాలు వెలుగు తీయాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు నిజాలు తెలియాలన్నారు. ఇంతటి తప్పుడు రాజకీయాలకు పాల్పడిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు వైఎస్ జగన్.